వెల్కమ్ టు మై ఛానల్ చంద్రగౌడ్ 69. ఈ వీడియోని చివరిదాకా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట నొక్కండి. చిన్న కోడూరు మండల పరిధిలో గల తెలకలపల్లి గ్రామంలో కొలన్పాక కనకారెడ్డి ఈ పొలం అండి. ఈ పొలంలో ఇవన్నీ ఈ ఏరియా మొత్తం వందలాది ఎకరాలు వడగండ్ల వాన కురిసి ఈ భూమి పాలు అయిపోయింది. వడ్లని రాలిపోయినాయి, ఇట్లా కుప్ప కొట్టినట్టుగా మొత్తం గడ్డే మిగిలింది. ఇదేం లేదు, ఇక పుల్లకి కంటిపెట్టుడే. ఇలా వీళ్ళ పరిస్థితి చాలా బాధగా ఉన్నది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా వీళ్ళకి ఇంతవరకు కూడా వీళ్ళను కనీసం పరామర్శించడానికి కూడా ఏ నాయకుడు కానీ ఏ అధికారి కానీ ఇంతవరకు రాలేదు. వాళ్ళు బాధలు ఉన్నారు. మాకు ఈ విషయం కిసాన్ సంఘ్ దృష్టికి తెస్తే, భారతీయ కిసాన్ సంఘ్ దృష్టికి వచ్చిన వెంటనే మా జిల్లా కార్యవర్గం మొత్తం ఇక్కడికి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, మార్కెటింగ్ కమిటీ మొదలగు వారందరం వచ్చాము. వీళ్ళని పరామర్శించాము. కానీ ఇప్పటికైనా వీళ్ళు వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి ఈ పంటలు ఎకరాకు దగ్గర 30,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వరి విషయం లేస్తే ఇవన్నీ భూమి పాలు అయిపోయినాయి. వాళ్ళకి ఎకరాకు 40,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. అట్లానే వీళ్ళకు రైతులకు ఎవరికైతే వ్యవసాయ అధికారులు ఉన్నారో వీళ్ళకి అవగాహన కల్పించాలి. ఏ సీజన్లో ఎంత ముందు వేస్తే ఈ వడగండ్ల వాన నుంచి తప్పించుకోవచ్చు అనేది కొంచెం వాతావరణ లెక్కలు ఉంటాయి. కాబట్టి వీళ్ళకు రైతులకు అవగాహన కల్పించి ముందే నాటుబడి ముందే చేన్లు చేతికొచ్చేటట్టుగా ప్రతి గ్రామాన అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వీళ్ళను రైతులను ఆదుకోవాలి. వాళ్ళ పూర్తి బాధ్యత ఈ రైతులను వ్యవసాయ అధికారులకే ఉంటుంది. వాళ్ళను చూసుకునే అవసరం కూడా వాళ్ళకే ఉంటుంది. వాళ్ళకి అసలు ఉద్యోగాలు ఇచ్చిందే రైతుల చూసుకోవడానికి. కాబట్టి ఈ సిద్దిపేట నియోజకవర్గంలో రైతుల పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే అంగట్లో అయ్యా ఉంటూ ఎవరు పుట్టిన బిడ్డ అన్నట్టు అయిపోయింది. ఈ కాంగ్రెస్ పాలనలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు వేరు, ఈ పార్టీ ఆ పార్టీ అని ఎవరికి వాళ్ళ దగ్గరికి పోవాలనో, ఎవరు నష్టపరిహారం అడగాలనో, ఏం చేయాలనో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఎదురైంది. కాబట్టి ఇప్పుడు ఉన్న స్థానిక నాయకులు ఎవరైనా సరే వాళ్ళకు లాభం జరిగేటట్లుగా వాళ్ళని ఆదుకోవాల్సిందిగా, మనోధైర్యాన్ని నింపాల్సిందిగా భారతీయ కిసాన్ సంఘ్ తరఫున జిల్లా కార్యదర్శిగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై జవాన్, జై జవాన్. పార్టీలు వేరైనా ఒకటి. భారతీయ కిసాన్ సంఘ్ ఉపాధ్యక్షునిగా మాట్లాడుతున్నా. నేను గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రైతుల పక్షాన ఈ రైతులకు మీరే అండ, మేము మీకు ఓట్లు వేసి గెలిపించడం కాబట్టి ఈ రైతులకు మీకు ఈ రాష్ట్రానికి పెద్ద కాబట్టి దీనికి చేదోడు వాదోడుగా ఉండి వీళ్ళకు తగిన రీతిలో న్యాయం చేసి మీరు రైతుల పక్షాన మాకు మేలు చేస్తారని మేము భారతీయ కిసాన్ సంఘ్ తరఫున రైతులకు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకటి, అయ్యా ప్రభుత్వాలు రావచ్చు పోవచ్చు, చిరస్థాయిగా ఉండాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన 104 కావచ్చు, 108 కావచ్చు, చిరస్థాయిగా ఉండిపోతుంది. అది పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ అని పేరు వచ్చింది. కె చంద్రశేఖరరావు గారు రైతు బీమా, రైతు బంధు తెచ్చి ఆయన కూడా ఒక స్థాయిలో ఉన్నాడు. ఆయన ఒక చిరస్థాయిగా ఆయన ఉంటాడు. పార్టీలు మీరు ఏదైనా ఇవాళ గౌరవ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాకు ముఖ్య అతిథిగా కాబట్టి మాకు చేయవలసిన పని ఒకటి ఏంటంటే ఈ రైతులకు పంట బీమా కల్పించి ఈ పంట బీమా పూర్తిగా గవర్నమెంట్ ఆధీనంలో కల్పించుకొని ఈ గవర్నమెంటే డబ్బులు చెల్లించి దీనికి చేస్తే మీరు ఈ త్యాగాన్ని ఉత్తగా ఏం పోదు, చిరస్థాయిలుగా మీరు నిలిచిపోతారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను భారతీయ కిసాన్ సంఘ్ తరఫున ప్రత్యేక సూచన కావచ్చు, సలహాలు కావచ్చు, డిమాండ్ కావచ్చు, మీరు ఏదైనా అనుకోండి. కానీ ఈ ఒక్క పని చేసి పెట్టండి. రైతు బీమా, పంట బీమా, పంటలు ఏ పంటలు వేసారో ఆ పంటలకు బీమా కల్పించి దానికి పూర్తిగా డబ్బులు గవర్నమెంట్ చెల్లించే రైతుల పక్షాన ఉండాలని చెప్పి, రైతులు రాబోయే రోజులలో రైతులు వ్యవసాయం చేయాలని చెప్పి అంటే రైతులు ప్రోత్సహిస్తేనే రైతు పండిస్తాడు. లేకుంటే ఇవాళ పంటలు పండించే పరిస్థితి లేకుండా అయిపోతుంది. దయచేసి దీన్ని మీరు ఆలోచించుకొని సంబంధిత అధికారులతో సర్వే చేయించి జిల్లా కలెక్టర్ కానీ ఏఈఓతో కానీ చేయించి మీకు పూర్తిగా వీళ్ళకు అధికారంలోనే వీళ్ళకు నష్టపరిహారం అందియాలని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాను. మాది వచ్చేసి రామునిపట్ల విలేజ్, మండలం చిన్న కోడూరు, జిల్లా సిద్దిపేట. వచ్చేసి మేము 6 గాల కష్టం చేసి వరి వేసినామండి. వేస్తే మాకు వచ్చేసి మొత్తానికి రాళ్ళవాన నైట్ మబ్బుల 3 గంటలకు వచ్చేసి మొత్తం రాలిపోయినాయి. ఈ విధంగా ఉన్నాయి చూడండి ఒకసారి మీరు ఎట్లా ఉందో. మేము నౌకడు బంద్ చేసుకొని నౌకడు రాక వ్యవసాయం చేసుకుందామంటే వ్యవసాయంలో కూడా ఏమీ లేదు.
వ్యవసాయంలో కూడా ఏమి లేకుండా అయిపోయింది. మాకు దిక్కు తోచని పరిస్థితి ఉంది. సర్కార్ మమ్మల్ని ఏ విధంగా ఆదుకుంటుందో దయచేసి సర్కార్ మాకు స్పందించి ఎంబడే తక్షణమే సహాయం చేయగలరని మా మనవి. రాములపట్ల గ్రామంలో ఈరోజు రావడం జరిగింది. భారతీయ కిసాన్ సంఘ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు, సెక్రటరీ ఇట్లా అందరం రావడం జరిగింది. నిన్న రాత్రి అకాల వర్షంతో రాళ్ల వానతోటి చాలా వరకు నష్టం జరిగింది. వడ్లు దాదాపు 70% వడ్లు రాలిపోయినాయి. ఇట్టి విషయాన్ని రైతులకు న్యాయం చేయాలని సంబంధించిన అధికారులకు ఏవో కానీ కలెక్టర్ కానీ కలవడం జరిగింది. తక్షణమే ఈ ప్రభుత్వం ద్వారా వచ్చేటట్టు కలెక్టర్ గారికి మళ్ళీ కలవడం జరుగుతుంది. మన సంఘం తరపున రైతులందరూ కూడా అవసరం అనుకుంటే కలెక్టర్ దగ్గర ఒకవేళ మన నష్టపరిహారం రాకుంటే కలెక్టరేట్ ముట్టడిద్దాం, కలెక్టర్ దగ్గర పోదాం, మన ఎమ్మెల్యే దగ్గర పోదాం. ప్రతి ఒక్కరు కూడా రైతులు అధైర్యపడవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండించి చేతికి వచ్చే టైంలో ప్రకృతి కన్నెర్ర చేసి ఈ విధంగా మొన్న రాత్రి కురిసిన వర్షానికి రాళ్ల వానకు ఒక 80% పైగానే నష్టం జరిగింది కొన్ని చోట్ల. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే నష్టం జరిగినటువంటి ప్రతి రైతుకు తప్పకుండా ఆర్థిక సహాయం అందించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతు లేనిదే రాజ్యం లేదు. మరి అట్లా కష్టపడేటువంటి రైతుకు ఈ ప్రకృతి కూడా గుదిబండ లాగా నెత్తి మీద రాళ్ళు వేసేసినట్టు ఈ పంటను ఇంత తీవ్రంగా నష్టం చేసినప్పుడు వారికి బాసటగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా రైతులకు భరోసాను కల్పిస్తారని ఆశిస్తా ఉన్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదాలు.